ఘంటసాల మాస్టర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు చైతన్య కళా స్రవంతి అధ్యక్షులు శ్రీ నాగశ్రీ గారికి ముందుగా ధన్యవాదాలు. ఘంటసాల మాస్టర్ గారి గురించి ఒక మాటలో చెప్పుకోలేం. ఆయన మధుర గాయకులు, ఎంతోమంది తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచినటువంటి అమర గాయకుడు ఘంటసాల మాస్టర్ గారు. అంతేకాకుండా స్వాతంత్ర పోరాట సమయంలో కూడా ఆయన దేశం కోసం తన గానంతో ప్రజలను చైతన్యవంతం నింపినటువంటి గాయకుడు. మరి పొట్టి శ్రీరాములు గారు రాష్ట్రం కోసం ఆమర నిరాహార దీక్ష చేసి చనిపోయినప్పుడు ఆయన అనాథ శవంగా మిగిలిన ఆ క్షణంలో మరి ఘంటసాల మాస్టర్ గారు ప్రజల్లో చైతన్యం నింపడం కోసం ఆయన పాటలతోటి తెలుగు ప్రజలను చైతన్యం నింపి ఆ రోజు ఘనంగా పొట్టి శ్రీరాములు గారి పార్థివ దేహాన్ని మరి తరలించి చేసినటువంటి గొప్ప దార్శనికుడు, తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచినటువంటి తెలుగు బిడ్డ అమర గాయకుడు ఘంటసాల మాస్టర్ గారు. ఆయనకి భారత ప్రభుత్వం ఖచ్చితంగా భారతరత్న అవార్డు ఇవ్వవలసినటువంటి వ్యక్తి. ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని అధికారికంగా మరి 100వ జయంతి సందర్భంగా కూడా ప్రకటించడం కూడా మనందరికీ ఆనందదాయకం. అటువంటి గాయకుల్ని మనం స్మరించుకోవటం, ఇంకా ఈ పొదిలిపట్నంలో మరి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి నాగశ్రీ మాస్టర్ గారికి నిజంగా కళాభివందనాలు తెలియజేసుకుంటూ మరి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.